Okay, guys, let us start next chapter. After liquidation, let us start the chapter name is amalgamation. Liquidation లో అన్ని డౌట్స్ క్లియర్స్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఒకళ్ళు ప్యాటర్న్ ఎవరికి ఐడియా లేదు కదా. ఓకే, లెట్ us గో ఫర్ ప్యాటర్న్ ఆఫ్ అకౌంట్స్. ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసేసి షార్ట్ ఆన్సర్స్. షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి? వైల్డ్ గెస్. ఓకే, నేనే రాస్తా చూడండి. 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్ రాయాలి ఇంటూ 5. టోటల్గా 8 క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి కదా, అందులో ఓన్లీ 4 రాయాలి. నో ఇంటర్నల్ చాయిస్, నథింగ్. 4 ఇంటూ 15. 10 క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా. జస్ట్ 4 మీకు ఎన్ని అవసరం లేదు. 4 చదువుకుంటే పోతాం. అందుకని నేను అంటున్నా 2 లెసన్స్ పర్ఫెక్ట్గానే మొత్తం ఆడుకోవచ్చు పేపర్ని. లేటెస్ట్గా సినిమా వచ్చింది కదా, క్రాక్ అని. ఎవరెవరు చూసినా చెప్పండి కామెంట్స్లో. లైట్. మనకు కావాల్సిన చాప్టర్ నెంబర్ 2 అమాల్గమేషన్స్. అమాల్గమేషన్లో చిన్న టెక్నిక్ ఉందని చెప్పినా కదా. ఎవరికైనా తెలుసా ఆ టెక్నిక్ గురించి? మోస్ట్లీ ఎవరికి తెలియదేమో టెక్నిక్స్, కానీ రియలైజేషన్ అకౌంట్ ఐడియా ఉంది కదా అందరికీ. రియలైజేషన్ అకౌంట్ని జస్ట్ మీరు ప్రిపేర్ చేయాల్సింది రియలైజేషన్ అకౌంట్ మాత్రమే. అమాల్గమేషన్ చాప్టర్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 27, 27, 26, 25, 24, 23 రైట్. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, అమాల్గమేషన్ అంటే 2 కంపెనీస్ దగ్గర రావడం అంతే, ఏం లేదు తేడా. 2 కంపెనీస్ ఆర్ కమింగ్ టుగెదర్ ఫార్మింగ్ అన్ కంపెనీ. దాన్ని ఒరిజినల్గా అమాల్గమేషన్ అంటాం. అంటే 2 కంపెనీస్ కలిసి ఒక కంపెనీ ఫామ్ అయితే అమాల్గమేషన్. అదే ఒక కంపెనీ ఇంకో కంపెనీ అబ్జర్వ్ కానీ ఎక్వైర్ కానీ చేస్తే దాన్ని ఎక్వైజేషన్ అంటారు. రెండాటిలో మెథడ్స్ సేమ్ ఉంటుంది, ఫార్ములా సేమ్ ఉంటుంది, నేమ్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు కంపెనీ మనీ ఇచ్చి కొనుక్కుంటే అది పర్చేస్ మెథడ్స్. మనీ కానీ షేర్స్ కానీ ఇచ్చి కొనుక్కుంటే అది పర్చేస్ మెథడ్. మనీ లేకుండా ఇవేం లేకుండా కొనుక్కుందనుకో, ఎట్లా కొనుక్కుంటుంది? మీ అసెట్స్ అని నేను తీసేసుకుంటా, లయబిలిటీస్ మాత్రమే ఇంత పర్సెంట్ వరకు నేను పే చేస్తానని చెప్పింది అనుకో, దాన్ని మర్జర్ మెథడ్. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఫార్ములా సేమే, అన్నీ సేమే, పేరు మాత్రమే డిఫరెంట్. ఏమనిస్తుంది? కంపెనీ X has purchased Y Limited for consideration of rupees some amount. మనం గూడ్స్ కొనుక్కునేటప్పుడు డబ్బులు ఇస్తాం కదా, దాన్ని ప్రైస్ అంటాం. అదే కంపెనీ కొనుక్కునేటప్పుడు డబ్బులు ఇస్తే దాన్ని పర్చేస్ కన్సిడరేషన్ అంటాం. అంతకు మించి పెద్ద తేడా ఏం లేదు. గూడ్స్ కొనుక్కుంటేనేమో ఎంఆర్పి ప్రైస్, కంపెనీలు కొనుక్కుంటే పర్చేస్ కన్సిడరేషన్. ఊరికనే ఎవడు ఇవ్వడు కదా కంపెనీలని, అంతే. మనీ ఇచ్చి కొనుక్కుంటేనేమో అది నార్మల్ కన్సిడరేషన్, దాన్ని పర్చేస్ మెథడ్ అంటారు. మనీ లేకుండా అసెట్స్ అన్ని బుక్ వాల్యూస్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, 90% ఆఫ్ ద కంపెనీని సేమ్ బిజినెస్ చేయడం, సుత్తి సుధారం అంతా తెలిసిందే. క్వశ్చన్లు అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? మ్యాక్సిమం పీపుల్ థియరీ కోసం పడుతున్నారు. థియరీలో ఆరాటపడి పీకేది ఏమి లేదు. ఆడున్నే 2 మెథడ్లు, మెర్జర్ మెథడ్, పర్చేస్ మెథడ్. రెండాళ్ళకి డిఫరెన్స్ అడుగుతాడు. ఏమున్నది చూడండి మీరే డిఫరెన్స్. దీనికి 5 కండిషన్లు ఉన్నాయి మర్జర్ మెథడ్కి. ఎనీ వన్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పర్చేస్ మెథడ్. ఈ మెథడ్ కోసం మీరు అంతా సుత్తి పడుతురా? సరే కానివ్వండి, థియరీ కూడా యాడ్ చేసిన ఇందులో. ఓపిక ఉన్నోడు చదువుకోండి, ఓపిక లేనోడు ప్రాబ్లమ్స్ వేసుకోండి. అకౌంట్స్లో గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్లో మీరు మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే ప్రాబ్లమే, నో థియరీ నథింగ్. థియరీలో కూర్చొని మీరు నేను పాస్ అయిపోతాను కలరనుకో, అన్నీ క్లోజ్ చేసుకుని అటెంప్ట్ ఇవ్వకపోవడం బెటర్. బికాస్ అకౌంట్స్ అంటేనే చేసే ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్, దాంట్లో కూడా నేను థియరీ కూర్చుంటా అంటే వేస్ట్. సరే ఎనీహౌ, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, టైం తక్కువ అవుతుంది. చూడండి, బ్యాలెన్స్ షీట్ అనేది మెయిన్ ఇది ఫార్మాట్. ఏముంటుంది? షేర్ హోల్డర్స్ ఫండ్ ఒకటి,
లయబిలిటీస్ ఒకటి, అసెట్స్ ఒకటి, గుడ్ విల్ ఒకటి. ఇది మెయిన్ కన్సిడర్ చేస్తాం. షేర్ హోల్డర్స్ ఫండ్ రియల్ ఓనర్స్ కాబట్టి వాళ్ళకి ఎట్లైనా మనీ వస్తుంది. గుడ్ విల్ ఆస్తులు ఇంటాంజిబుల్ అసెట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ అసెట్ మైనస్ లయబిలిటీస్, దీని డిఫరెన్స్ను కూడా పర్చేస్ కన్సిడరేషన్ అంటాం. దాని డిఫరెన్స్ మేబీ ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు. రిజర్వ్స్ అండ్ సప్లైస్ అయినా ఉండొచ్చు, గుడ్ విల్ అయినా ఉండొచ్చు. లేదా షేర్ హోల్డర్స్కి మనం అమౌంట్ ఎంత పే చేస్తామో దాన్ని కూడా పర్చేస్ కన్సిడరేషన్ అంటాం. అంటే క్వశ్చన్లు వస్తాయి, ఎవ్రీ 5 shares ఇన్ వై లిమిటెడ్ ఆర్ బీయింగ్ గివెన్ 7 shares ఇన్ ఎక్స్ లిమిటెడ్ అంటారు. అంటే ఏంటి, 5 shares ఎక్స్ లిమిటెడ్లో ఉంటే ఎవ్రీ 5 shares హోల్డర్ ఉన్న ఎక్స్ లిమిటెడ్ వాడికి 7 shares ఇస్తున్నారు. అంటే నీ దగ్గర 5 ఉన్నాయి అనుకో, ఎక్స్ లిమిటెడ్లో 7 shares వై లిమిటెడ్ ఇస్తున్నాం. జస్ట్ ఏం లే, మీ దగ్గర ఉన్న షేర్ హోల్డర్స్ని కొనుక్కుంటున్నారు వాళ్ళు అంతే. లేదా మీ దగ్గర ఉన్న లయబిలిటీస్ని పే చేయడం లాంటిది. మీ దగ్గర లయబిలిటీస్ ఉన్నాయనుకో, అది నేను పే చేస్తాను, మీ కంపెనీ నాకు ఇచ్చేసి అంటారు. 10 crores ఉన్నాయి లయబిలిటీస్, అసెట్స్ 5 lakhs ఉన్నాయి. 5 lakhs మీకు ఎక్స్ట్రా ఇచ్చి మీ కంపెనీని కొనుక్కుంటున్నాను, అంత మించి ఏం లేదు. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ చూడండి. సింపుల్ మెథడ్, ఏం లే, అసెట్స్ మొత్తాన్ని తీసుకొని అందులోకి వెళ్ళి, అసెట్స్ అంటే ఇక్కడ చూడండి గుడ్ విల్ కూడా యాడ్ అవుతుంది అసెట్స్లో. గుడ్ విల్, బిల్డింగ్స్, మెషినరీ, బ్యాంక్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ యాడెడ్. సేమ్ మైనస్ లయబిలిటీస్. చూడ లయబిలిటీస్ ఏముంటాయి, జనరల్ రిజర్వ్ ఈజ్ నాట్ ఎ లయబిలిటీ మై డియర్ ఫ్రెండ్స్. ఇవి లయబిలిటీస్ కాదు, ఓన్లీ ఈ 2 మాత్రమే లయబిలిటీస్. గుర్తుంచుకోండి, ఓన్లీ 2 మాత్రమే లయబిలిటీస్, దీస్ ఆర్ నాట్ లయబిలిటీస్. చూడండి, బిల్డింగ్స్, మెషినరీ, స్టాక్, గుడ్ విల్, ఈ వాల్యూస్ ఇక్కడ ఉంటాయి చూడండి. వై అండ్ కో లిమిటెడ్ అగ్రీస్ టు టేక్ ఓవర్ ద బిజినెస్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్, సుత్తి సుతారం డీకండిక్షన్. బిల్డింగ్స్ ఆర్ టేకెన్, బుక్ వాల్యూస్కి తీసుకున్నారంటే బిల్డింగ్స్ని. స్టాక్ ఏమో 10% డిప్రిసియేట్ చేసిన, గుడ్ విల్ ఏమో 90,000. ఎస్టిమేటెడ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రెడిటార్స్ 62 తగ్గించినట్టున్నాడు. ఈ సాటిస్ఫైడ్ బై ద ఇష్యూ ఆఫ్ 3,000 ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹100 each at the agreed value of ₹110. ఏమున్నాయి, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 5,000 ఈక్విటీ షేర్ హోల్డర్స్కి 3,000 ఈక్విటీ షేర్స్ అట్ ద ₹110కి ఇస్తున్నాడంట. జస్ట్ అంతే. సో ఇది చూడండి, ఇది అసెట్స్, ఇది అసెట్స్. ఏంలే, అసెట్స్ మైనస్ లయబిలిటీ చేస్తే అదే పర్చేస్ కన్సిడరేషన్. కాకపోతే ఇవన్నీ క్వశ్చన్లో ఇచ్చిండు ఫిగర్స్, అవి చూసుకొని యాడ్ చేసుకుంటే 5,40,000 పర్చేస్ కన్సిడరేషన్ వచ్చింది. అందులో వాడు ఏం చేసినాడంటే, షేర్ హోల్డర్స్కి డబ్బులు ఉన్నా కూడా డబ్బులు లేకపోతే తిడతారు కదా, అవి పోకుండా 3,000 ఈక్విటీ షేర్స్కి ₹110 చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసిండు అంతే. చూడండి, 3,30,000 ఇవేమో షేర్స్ రూపంలో ఇచ్చిండు, ఈ మిగిలిన మనీని క్యాష్ రూపంలో ఇచ్చేసిండు, ఫినిష్. ఇదే పర్చేస్ కన్సిడరేషన్. తల బాదుకొని గింజుకోవాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్, దీనిలో మీకు బేస్ వచ్చేసేసి రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ లేకుండా మీరు ఇందులో ఏం చేయలేరు. రియలైజేషన్ అకౌంట్ అండ్ ఇందులో మెయిన్ బేసింగ్ వచ్చేసి జనరల్ ఎంట్రీస్. ఇందులో మీరు ఏడా చూసినా రియలైజేషన్ అకౌంటే వస్తుంది. రియలైజేషన్ అకౌంట్, రియలైజేషన్ అకౌంట్, రియలైజేషన్ అకౌంట్ అంతా సేమ్, అన్ని రియలైజేషన్ అకౌంట్కి ఏముండవు. లిక్విడేషన్ ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా సరే అన్ని రియలైజేషన్ అకౌంట్లోకే పోతాయి. చూడండి, రియలైజేషన్ అకౌంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు రియలైజేషన్ అకౌంట్. మీకు డౌట్ ఉంటే చూడండి, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అన్నా పర్చేస్ మెథడ్ అన్నా సేమ్, నో డిఫరెన్స్. మీరు వాడు ఏ మెథడ్ అడిగినా సరే ఖాళీ ఒకటే వర్క్. ఇదంతా జనరల్ ఇంట్రెస్ట్. ఓపిక ఉన్నోడు చదువుకోండి, ఓపిక ఉన్న డైరెక్ట్ ప్రాబ్లం లాగా వచ్చేసేయండి, ఏం కాదు ఆడ.
మీకు 2 డబ్బాలు ఇస్తాడు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు? రియలైజేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. రియలైజేషన్ అకౌంట్ ఇందులో అసెట్స్ మొత్తం వాడండి. అసెట్స్ 2 కదా, 2 అసెట్స్. బై లయబిలిటీస్ హెడ్డింగ్ చూసుకోండి. రియలైజేషన్ అకౌంట్లో ఏమేమి చేసినాం? సన్ అసెట్స్, క్యాష్ లయబిలిటీస్ చేసేసినాం. పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మెయిన్ థింగ్ అది. పీసీ ఈజ్ మస్ట్. పీసీ ఈజ్ మస్ట్. పీసీ అంటే పర్చేస్ కన్సిడరేషన్. ఇట్స్ మెయిన్ థింగ్ అండ్ ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ వచ్చేసేసి చూసుకోండి. ఇక్కడ ఇందాక చెప్పినా కదా, ద హోల్డర్స్ ఆఫ్ 3 షేర్స్ అంటే నీ దగ్గరున్న ప్రతి 3 షేర్‌కి నేను 5 షేర్ ఇస్తున్నా అని చెప్పి కంపెనీ తీసుకుంది. సో 15 షేర్స్. మీరు అనుకోవచ్చు వాళ్ళకి లాస్ రాదా అంటే, వీడి వాల్యూ ఎంత 135, వీడి వాల్యూ ఎంత 75, అంటే అందులో హాఫ్ అమౌంట్ ఇచ్చుకొని మనకే లాస్ మెయిన్. కానీ పెద్ద కన్సిడర్ చేయం. లాస్ ప్రాఫిట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. జస్ట్ పర్చేస్ కన్సిడరేషన్ అంతా కంపెనీ ఎంత కొనుక్కున్నాడు, ఇంత కొనుక్కున్నాడు కంపెనీ. ఇన్ ద బుక్ ఆఫ్ ఏ లిమిటెడ్ చెప్పినాక రియలైజేషన్ అకౌంట్ అని చెప్పి ఏం చేయమన్నా, రియలైజేషన్ అకౌంట్ 2 అసెట్స్. అందరు వినండి. 2 అసెట్స్. రియలైజేషన్ అకౌంట్ అట్ ఆర్ 2 అసెట్స్ టు క్యాష్ వచ్చేసినాయి. ఇక్కడ అసెట్స్, క్యాష్. బై లయబిలిటీస్ కదా, లయబిలిటీస్లో ఏమేముంటాయి? ఇవి లయబిలిటీస్ కాదు మై ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నో లయబిలిటీస్. లయబిలిటీస్ కాదు, ఓన్లీ ఇదొకటే లయబిలిటీ. సండే క్రెడిటార్స్ టు రియలైజేషన్. తర్వాత ఈడ పీసీ వస్తుంది. అంటే కంపెనీని ఎంతకి ఇచ్చి కొనుక్కున్నాడో అది పీసీ వస్తుంది. పర్చేస్ కన్సిడరేషన్. ఇదిగోండి పీసీ, పర్చేస్ కన్సిడరేషన్ అకౌంట్ టు రియలైజేషన్. సారీ, పీసీ ఈడ అసెట్స్కి ఇంత డబ్బులు ఇచ్చి, లయబిలిటీకి ఇంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, పీసీ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? పర్చేస్ కన్సిడరేషన్ పే చేసాను కదా, సో అందుకని పీసీ వస్తుంది. చెప్పింది కరెక్ట్. ఇటే పీసీ. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్ డిఫరెన్స్. ఇదే పీసీ. పర్చేస్ కన్సిడరేషన్ అప్పుడు క్రెడిట్ సైడ్ వస్తుంది. దాని తర్వాత ఏముంది? ఆ పీసీని ఎవరికి ఇస్తున్నాడు? ఈక్విటీ వాళ్ళకి ఇస్తున్నాడు. ఈక్విటీ వాళ్ళకి ఏ రూపంలో ఇస్తున్నాడు? బ్రేకప్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదా లైట్ పిచ్చ లైట్ ఇస్తే ఏం లేపుతలేదు. ఈక్విటీ షేర్స్ ఇన్ బి లిమిటెడ్ టు బి లిమిటెడ్. పర్చేస్ కన్సిడరేషన్ ఎవరికి ఇస్తున్నాడు? బి లిమిటెడ్ వాళ్ళకి ఇస్తున్నాడు. అదే కూడా ఈక్విటీ షేర్స్ టు బి లిమిటెడ్ శుద్ధి సుతారు. పిచ్చ లైట్. రియలైజేషన్ అకౌంట్ అంటే ఏం చేసిండు వాడు? దాని తర్వాత ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. అకౌంట్స్ ని క్లోజ్ చేయండి. అసెట్స్ వాల్యూ ఎంత? 17 వస్తుంది. ఇంకా డిఫరెన్స్ వస్తుంది కదా, ఆ డిఫరెన్స్ ని లాస్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఆర్ఎల్స్ ఈక్విటీ షేర్ హోల్డర్ ముఖాన కొట్టండి. లాస్ వస్తాయి. మీ వల్ల ఎంత లాస్ వచ్చిందని చెప్పండి, సరిపోతుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ అకౌంట్స్ దట్ ఆర్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్ బి లిమిటెడ్. పీసీ అంటే షేర్స్ కదా, అది ఎవరికి ఇస్తున్నాం? ఈక్విటీ వాళ్ళకి ఇస్తున్నాం. రాయాలనుకుంటే రాయలేదు. ఇదైతే రియలైజేషన్ లాస్ ఒకటి ఈక్విటీ షేర్ హోల్డర్స్.
లాస్ ఇది. ఫుల్ క్లియర్. నెక్స్ట్ ఇంతే. ఇప్పుడు సెల్లింగ్ కంపెనీ అంటే సెల్లింగ్ కంపెనీలో ఇది జనరల్ ఎంట్రీస్. ఇది సెల్లింగ్ కంపెనీలో జనరల్ ఎంట్రీస్. ఇప్పుడు కొనుక్కుంటాడు చూసావా, వాడి కంపెనీ చూడండి. పర్చేసింగ్ కంపెనీ. ఎనీ డౌట్స్ జస్ట్ మెసేజ్ మీ. ఓకే ఫైన్. పర్చేస్ కంపెనీ వాడు ఏం చేసాడు, వాడికి మనీ పోతుంది కదా, మనీ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ కార్డ్ కోర్స్ అవుట్. కంపెనీ వస్తుంది, కంపెనీ. సో అందుకే బిజినెస్ పర్చేస్ కంపెనీ. టు లిక్విడేటర్ ఆఫ్ వేలే అమౌంట్ పోతుంది. అసెట్స్, వాడికి అసెట్స్ వస్తున్నాయి. లయబిలిటీస్ పే చేస్తున్నాడు. జనరల్ రిజర్వ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ ఫిగర్. దీనికి డిఫరెన్స్. లిక్విడేటర్ ఆఫ్ ఏ లిమిటెడ్ వచ్చేసేసి అమౌంట్ పే చేస్తున్నాడు కదా, జస్ట్ కంపెనీకి ఇచ్చేస్తాను అంతే. అంతే ఫినిష్. ఇక్కడతోటి జనరల్ ఎంట్రీస్ ఆర్ ఓవర్, కంప్లీటెడ్, ఫినిష్. ఇంకేం చూసుకోకండి. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమని చెప్తారు. అమాల్గమేటెడ్ బ్యాలెన్స్ షీట్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అన్నా ఒకటే. డోంట్ వరీ. అమాల్గమేటెడ్ అన్నా కన్సాలిడేటెడ్ అన్నా ఒకటే, సింగిల్ పీస్. నోట్స్ అకౌంట్ ఏముంది, అలా షేర్స్ ఉన్నాయి కదా, 15,000 షేర్స్ యాడ్ అయినాయి. ప్రీవియస్గా 40K షేర్స్ ఉండే. $15K. చూడండి, నేను డౌట్స్ అంటే చెప్తున్నాం కదా, ఇక్కడ ముందు క్లారిఫై చేస్తున్నా చూసుకో. 40,000 షేర్స్ ఉన్నాయి వాళ్ళకి, బి లిమిటెడ్ వాళ్ళకి. బికాస్ కొనేది ఏం చిన్న కొంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు పర్చేస్ కన్సిడరేషన్ కింద, 15,000 షేర్స్ ఇస్తున్నారు. డౌట్ రావచ్చు 55 ఎట్లా వచ్చింది. 15,000 into 45 ఇట్స్ ద గ్రేట్ ఆఫ్ 75 ఈచ్. 1425. రిజర్వ్స్ అండ్ సప్లైస్. జనరల్ రిజర్వ్ వచ్చే రిజర్వ్స్, లాస్, పిఎండ్ఎల్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పో, వాల్యూ వచ్చేస్తుంది. యాడ్ హియర్. ట్రేడ్ పేయబుల్స్ అనేది ప్రీవియస్గా ఉంటుంది. క్యాష్ అండ్ ఈక్వలెంట్ ప్రాపర్టీ ఇవన్నీ యాడ్ చేసుకోకపోండి, 61 ఈక్వల్ వస్తుంది అంతే. లేదా మీకు ఇదంతా నాకు వద్దు, నాకు ఈ హెడేక్ అంత వద్దు, నేను చిన్నగా చూసుకుంటా అంటే కళ్ళు మూసుకుని ఈ వాల్యూస్ మొత్తం యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేయండి. డిఫరెన్స్ వస్తుంది కదా, జనరల్ రిజర్వ్ దీనికి అడ్జస్ట్ చేసేసండి సరిపోతుంది. లాస్ట్ షీట్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావాలి, ఫినిష్. సో ఇంతే, ఇదే అమాల్గమేషన్, ఇంకేం లేదు. అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ అన్నా సేమ్. మధ్యలో చిన్న గ్లిచెస్ వస్తుంటాయి. లైక్ చూడండి, జనరల్ ఎంట్రీస్ దగ్గరే మీకు ప్రాబ్లం, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇందాక ఏం చేసిన అక్వైర్ కదా, ఇప్పుడు మర్జింగ్ 2 కంపెనీస్ దగ్గరకు వస్తున్నాయి. ఆ కంపెనీ వాల్యూ ఈ కంపెనీ వాల్యూ యాడ్ చేసుకోవడమే. చూడండి, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్ ఆర్ ఎల్ సేమ్. ఏముంది, ఇందాక ఒక కంపెనీ కొనుక్కుంటుంది, 2 కంపెనీలు ఫామ్ అయ్యి కొత్త కంపెనీ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే 2 రియలైజేషన్ అకౌంట్లు ప్రిపేర్ చేయాలి. 2 కంపెనీస్ ఇన్ కేస్ వచ్చినాయి అనుకో, 2 రియలైజేషన్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఏంటి, ఈ కంపెనీలో ఉన్న అసెట్స్ మొత్తం ఇటు వచ్చేస్తాయి, అసెట్స్ అన్ని ఇటు వస్తాయి. లయబిలిటీస్ మాత్రమే ఇటు, గుర్తుంచుకోండి, లయబిలిటీస్ ఓన్లీ. A2 company C Limited was formed to acquire assets of liabilities of A and B Limited. The terms of acquisition were under C Limited have an authorized capital of capital. ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్లో డివైడ్ అయిందంట. ఎవరిది, కొత్తది. ఏ లిమిటెడ్ని ఇంతకు ఇచ్చి కొనుక్కున్నాడు, వాడే పర్చేస్ కన్సిడరేషన్ ఇచ్చిండు, ఇది క్యాష్. బి లిమిటెడ్ వచ్చేసి 48 lakhs అంతే, మొత్తం షేర్స్ రూపంలో ఇచ్చేసిందట. ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ వాజ్ రీడీమ్డ్ ఇన్ క్యాష్. ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి కదా ఏ లిమిటెడ్ వాడికి, క్యాష్లో విత్డ్రా చేసేసుకున్నాడు. సో ఫైన్. సి లిమిటెడ్ మేడ్ పబ్లిక్ ఇష్యూ, కొత్త షేర్స్ ఇష్యూ చేసింది సి లిమిటెడ్. 5% కమిషన్ సుత్తి అవసరం లేదు. ప్రిపేర్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సి లిమిటెడ్. Prepare the balance sheet of C Limited assuming amalgamation is the nature of purchase.
పర్చేజ్ అన్న సేల్ అన్న నో వరీస్, పర్చేజ్ అన్న మర్చర్ అన్న నో టెన్షన్, రెండు సేమ్ మెథడ్, డోంట్ వరీ. బిజినెస్ పర్చేస్ అమౌంట్ వేసుకున్నాడా? బీయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ ప్రైస్ పేయబుల్ టు లిక్విడేటర్స్ ఆఫ్ ఈ లిమిటెడ్. ప్రైస్ పే చేసినాడు ఎట్లా చూడండి. అమౌంట్స్ ఇన్ 1000, సారీ. ఒకటికేమో 3 lakhs ఇచ్చిండు, ఒకటికేమో 4,80,000 ఇచ్చిండు, 48 lakhs ఇచ్చిండు. సో రెండిట్లో మిక్స్ చేసుకోండి అంతే. చెప్పినా కదా, అసెట్స్ మొత్తాన్ని వేసుకోవాలి, లైబిలిటీస్ మొత్తాన్ని వేసేసుకోవాలి. డిఫరెన్స్ వచ్చిన దాన్ని పీసీ అనుకోవాలి. క్లియర్గా ఉండండి. ఏ ఓడికేమో ఇంత ఇచ్చిండు, బి ఓడికేమో ఇంత ఇచ్చిండు. అక్కడ పైన చెప్పిన పర్చేస్ కన్సిడరేషన్ 30 lakhs, 48 lakhs. క్లియర్ కట్. అసెట్స్ మొత్తం ఇటు వేసుకోండి, లైబిలిటీస్ మొత్తం ఇటు వేసుకోండి. ఆ అమౌంట్ని కదా డిఫరెన్షియేట్ చేసిన అంతే తేడా. క్వశ్చన్లో వేస్తాడు, లిక్విడేటర్ ఆఫ్ ఏ, లిక్విడేటర్ ఆఫ్ బి పైన వేసుకోవాలి, కింద మొత్తం సెక్యూరిటీస్ ప్రీమియం స్ప్లిట్ అప్ చేయాలి అంతే. క్యాష్ రూపంలో ఏమొచ్చింది, ఇది అంత అవసరం లేదు శుద్ధి. కమిషన్ టు బ్యాంకు వేసుకోకపోయినా అడిగేవాళ్ళు లేడు. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఏం కావాలి, ఇది అవసరం లే, జస్ట్ మీరు ఇక్కడి వరకు నేర్చుకుని చాలు. ఇక్కడతోటి పర్చేస్ నేచర్ అని అయిపోతుంది. న్యూ కంపెనీ ఫామ్ అన్ని యాడ్ చేసుకుంటామని చెప్పినాక ఫిగర్స్ అని. సో సేమ్ సింపుల్ ప్రాబ్లం. బోత్ పర్చేజ్ అండ్ మార్చర్ మెథడ్, ఏం లేదా ఆడ. చూడండి, జనరల్ ఎంట్రీస్ అని చెప్పిన, జనరల్ ఎంట్రీస్ అనే సేమ్ ఫార్మాట్ అని చెప్పిన, సేమ్ ఫార్మాట్. బిజినెస్ పర్చేస్ అమ్మే కంపెనీ అమౌంట్, అమ్మే కంపెనీకి ఎంత సెమిట్ చేస్తున్నాం చూసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ సేమ్ చెప్పినా కదా, నో డౌట్ అని. ఇక్కడతోటి క్లియర్ బోల్ట్. పర్చేస్ మెథడ్లో అమాల్గమేషన్లో బెనిఫిట్ ఏంటో తెలుసా, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు, కానీ బ్యాలెన్స్ షీట్లో ఏముండదు ఆడ. ప్రీవియస్ ఇయర్స్వి 2 కంపెనీస్ ఉంటాయి కదా. యాక్చువల్గా మర్చర్ అన్నప్పుడు గ్యారంటీగా 2 కంపెనీస్ ఇస్తాడు. ఇదిగోండి, ఏ బి 2 కంపెనీస్ ఉన్నాయి, ఏబి XY. జస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, మెషినరీకి ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది, ఫిగర్స్ యాడ్ చేసేసారు అంతే. మెషినరీ ప్లస్ మెషినరీ, ఫర్నిచర్ ప్లస్ ఫర్నిచర్, స్టాక్ ప్లస్ స్టాక్, డేటాస్ ప్లస్ డేటాస్. 2 కంపెనీస్లోనే వాల్యుయేషన్ యాడ్ చేసుకోవాలి, వేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి, మీకు జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయమన్నా సేమ్ ప్రాసెస్. అది వెరీ ఈజీ ప్రాసెస్ నన్ను అడిగితే. ఈజీగా అమాల్గమేషన్లో స్కోర్ చేయొచ్చు. 15+15 30 మార్క్స్ మీకు కళ్ళు మూసుకుని వచ్చేస్తాయి మార్క్స్. డోంట్ ప్యానిక్, డోంట్ నథింగ్. ఇన్ కేస్ మీకు ప్యానిక్ అనిపిస్తే జస్ట్ వన్ థింగ్, 2 కంపెనీస్ యాడ్ చేసి వేసుకోండి. డిఫరెన్సెస్ వస్తాయి చూసారా, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. ప్లీజ్ బీ కాన్షియస్. అసెట్ మైనస్ లయబిలిటీస్. లయబిలిటీస్లో మీకు షేర్ హోల్డర్స్ ఫండ్ ఏం రావు, జస్ట్ క్రెడిటార్స్ అంతే. క్రెడిటార్స్ లోన్స్ అంతే, ఏం రావు. అది మైనస్ చేస్తే పర్చేస్ కన్సిడరేషన్ వస్తుంది. దట్ షుడ్ బి క్యారీ ఫార్వర్డ్ హియర్. బిజినెస్ పర్చేస్ టు లిక్విడేటర్ ఆఫ్ వై. కంపెనీ ఏదైతే సాల్వ్ అయిపోతుందో, అమ్ముపోతుందో దాన్ని లిక్విడేటర్ ఆఫ్ వై అనాలి, అంతేగాని వై కంపెనీ అనదు. ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ఎవరి బుక్స్లో అయితే జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళ పేరు రాదు. లైక్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ నేమ్ అసలు రానే రాదు. ప్లీజ్ బీ కాషియస్ అండ్ థింక్ బిఫోర్ యూ డూ. అంతే. ఇక్కడతో అమాల్గమేషన్ కంప్లీట్. ఏం లేదు అమాల్గమేషన్. ఓపిక ఉన్నంత వరకు రాసేసిరండి. ఏమన్నాడు ఎవడేమన్నాడు. మీకు ఏం రాదు, నాకు మార్క్స్ కావాలనుకుంటే సీదా 2 కంపెనీస్ యాడ్ చేసి వచ్చేసేయండి, మార్క్స్ వచ్చేస్తాయి. యాడ్ చేసి క్లియర్గా బాక్సెస్ ఇవన్నీ చేసి వచ్చేసేయండి, మార్క్స్ వచ్చేస్తాయి. వెరీ ఈజీ మెథడ్ టు కంప్లీట్ అంతే. నాకు హెడేక్ వద్దనుకున్న వాళ్ళు ఆ పని చేయండి, నేను రిస్క్ తీసుకుంటాను వాళ్ళు ఈ పని చేయండి. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3, ద మోస్ట్ ఇరిటేటింగ్ చాప్టర్, ఈజీ చాప్టర్ కూడా, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్. ఏం లేదురా భయ్ ఇందులో.
ఒకటే అకౌంట్ రేజ్ అవుతుంది, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. మీకు ఇదిగో ఆల్టరేషను, వాల్యుయేషన్ ఆఫ్ రైట్స్, సుత్తి ఇది ఏం అవసరం లే. క్వశ్చన్లో ఏమి ఇస్తాడు, సేమ్ ఇస్తాడు ఆన్సర్లో. చూడండి, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ఒకటే యాడ్ అవుతుంది. పైన ఏమున్నాయో కింద కూడా సేమ్ ఉంటాయి, బట్ క్యాపిటల్ రిడక్షన్ నేమ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. చూడండి, క్రెడిటార్స్, డెబిటార్స్. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ఎందుకు వస్తుంది అంటే, అక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు, మీ దగ్గర ఉన్న షేర్స్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు, దట్ మీరు పే చేయలేరు, ఐపీ పెట్టుకుంటారు కంపెనీ వాళ్ళు, దట్ నేను ఇంకా ఇన్సాల్వ్ అయిపోయినా నేను పే చేయలేను. అప్పుడు క్రెడిటార్స్ విత్డ్రా చేసుకుంటారు, దట్ లైక్ నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది, నేను ఇంతే పే చేస్తాను. సో వాళ్ళు చెప్పేస్తారు, ఓకే ఫైన్, నీ దగ్గర ఎంత ఉంటే అంతే పే చేయి, మొత్తం పోయేదానికన్నా కొంచెం పైన వస్తుంది కదా అనే వ్యూ మీద ఉంటారు వాళ్ళు. సో జస్ట్ రిడక్షన్ అకౌంట్, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ఫామ్ అవుతుంది. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్లోకి వెళ్ళి ఇవన్నీ క్రెడిట్ అయిపోతాయి. ఇక్కడ ఒకవేళ అసెట్స్ తగ్గుతున్నాయి అనుకో, చూడండి, సాక్రిఫైస్ మేడ్ బై క్రెడిటార్స్. అసెట్స్ తగ్గితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెబిట్లోకి వస్తుంది. అసెట్స్ లాసెస్ తగ్గితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ క్రెడిట్లోకి వస్తుంది. లయబిలిటీస్ తగ్గితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ క్రెడిట్ సైడ్. లయబిలిటీస్ అసెట్ పెరిగితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెబిట్ సైడ్. డన్, నో కన్ఫ్యూజన్, నథింగ్. అసెట్స్ ఏమో మన దగ్గర ఉన్న లాసెస్ తగ్గితే క్లియర్, రైటింగ్ ఆఫ్ అక్యుములేటెడ్ లాసెస్ అన్నీ తగ్గిపోయినాయి, క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ క్రెడిట్, ఫిక్స్. సేమ్ చూడండి, ఏం చేశాడు కంపెనీ, ప్రూవ్డ్ దట్ అన్సక్సెస్ఫుల్ ఇట్ పాస్డ్ సక్సెస్ఫుల్ ఆప్షన్ టు ఆబ్టైన్ నెసెసరీ కన్ఫర్మేషన్. ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ రెడీ టు ఈక్వల్ నెంబర్ 30 ఈచ్. ప్రిఫరెన్స్ షేర్స్ పైన ఎంత వాల్యూ, 100. ఈక్విటీ అది 100 ఈచ్ కదా, ప్రిఫరెన్స్ 30 పడిపోయింది. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ఎట్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆర్ సిఆర్. ప్రిఫరెన్స్ షేర్స్ ప్రీవియస్లో 1 lakh ఉండే, తర్వాత 30 రూపీసే కదా మిగిలింది, చెప్పిన కదా. లయబిలిటీస్ తగ్గితే క్రెడిట్ సైడ్, లయబిలిటీస్ పెరిగే ఛాన్స్ లేదు, తగ్గుతూనే ఉంటాయి. సో క్రెడిట్ సైడ్లోనే మ్యాక్సిమం క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ విల్ కమ్స్ అండర్ క్రెడిట్ సైడ్. ఒకవేళ అసెట్స్ కనుక తగ్గినాయి అనుకో, అసెట్స్ తగ్గితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెబిట్ సైడ్. డన్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గింది కదా, రీకన్స్ట్రక్షన్. ఎప్పుడు రీకన్స్ట్రక్షన్ ఆర్ క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అంటే సేమ్, డోంట్ వరీ. డిబెంచర్స్ తగ్గినాయి, డెబిట్ సైడ్. తగ్గింది, డెబిట్ సైడ్. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ అసెట్స్ కదా, అసెట్స్ ఇవన్నీ అసెట్స్ ఆర్ ఆల్ డిక్రీస్డ్. సో క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెబిట్ సైడ్. క్వశ్చన్లో మెన్షన్ చేస్తారులే, లయబిలిటీస్ ఆర్ డిక్రీస్డ్, ఇవన్నీ ఇస్తారు చూడండి. రెడ్యూస్ fictitious assets are all రెడ్యూస్. అన్ని స్టాక్ వాల్యూ కూడా తగ్గిపోయింది, ఇవన్నీ చెప్తాడు. క్వశ్చన్లో మెన్షన్ చేయకుండా మీకు ఏమి ఇవ్వడు. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అసెట్స్ తగ్గిందనుకో, క్యాపిటల్ రిడక్షన్ డెబిట్ సైడ్ అవుతుంది. అదే లయబిలిటీస్ తగ్గితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అవుతుంది. జస్ట్ స్మాల్ లాజిక్, అసెట్స్ మైనస్ క్యాపిటల్ రిడక్షన్ డెబిట్, సేమ్ థింగ్. లాస్ట్లో మిగిలిన దానికి క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ చేసేయడమే. డిఫరెన్స్ ఏమైనా వచ్చిందనుకో, తీసుకుపోయి రిజర్వ్స్ అండ్ సప్లైస్లో వాడదాం, బట్ ఎవడేమన్నాడు, మిమ్మల్ని అడగడు కూడా. నెక్స్ట్ థింగ్, అక్విజిషన్ ఆఫ్ బిజినెస్. అమాల్గమేషన్ చెప్పినా కదా, సేమ్ థింగ్. అమాల్గమేషన్కి ఇంకొక నేమ్, దీని బ్యాలెన్స్ ఫిగర్ ఇక్కడ వేసుకుంటాం, లేదా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వేసుకుంటాం. అసెట్ మైనస్ లయబిలిటీస్ మైనస్ బిజినెస్ పర్చేస్
అమౌంట్ ఇక్కడ వస్తే గుడ్ విల్ లేదా క్యాపిటల్ రిజర్వ్, సింపుల్ థింగ్. అన్నీ సేమ్ ఉంటాయి. జస్ట్ నాలెడ్జ్ యూజ్ బ్రెయిన్ యూజ్ చేస్తే సరిపోతుంది. చూడండి సేమ్ థింగ్. అక్వజిషన్ ఆఫ్ బిజినెస్, అక్వైర్డ్. కింద ఎంత ఇచ్చినా మనకు అవసరం లేదు, మనకు పనికొచ్చేది చూసుకోవాలి, మిగిలింది వదిలేయాలి. వాడు ఏం అడగడు. జనరల్ ఎంట్రీస్ సేమ్ రేషియో, సేమ్, నో ప్రాబ్లం, నథింగ్. జనరల్ ఎంట్రీస్ చూసుకోవాలి, చేసేసారు. ఇక్కడతోటి 3 చాప్టర్స్ అయిపోయినాయి. సో ఒకసారి చూసుకొని చేసుకోవడం బెటర్. లిస్ట్ బి నేను ప్రీవియస్ లెసన్లో నేను చెప్పిన. ఒకసారి మీకు డౌట్ వస్తే క్విక్ క్లిక్ చూసుకోండి, సరిపోతుంది. అసెట్స్, కంపెనీని లిక్విడేట్ అవుతుందిగా, అందుకని ఈ సూత్రం చేస్తున్నాం. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్, ఓవర్లుక్ ఇట్. లిక్విడేట్ ఆ స్టేట్మెంట్ ప్రీవియస్ సమ్ది. అమౌంట్ ఆఫ్ షేర్స్ అవైలబుల్, లిక్విడేట్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. చదువుకోవాలనుకున్న చదువుకోండి, కానీ ఒకసారి మెటీరియల్ చూసుకోవడం బెటర్. ఫైనల్, ద డెవిల్ ఈస్ బ్యాక్. బ్యాంకింగ్ కంపెనీస్. ఈ చాప్టర్లో మ్యాక్సిమం అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి నాకు తెలుసు. మీరు ఏం చేయగలరు, ఫార్మాట్ బట్టి పట్టుకోండి, జస్ట్ చూసుకోండి అంతే. మీకు ఫార్మాట్ చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఫార్మాట్ చూసుకోండి. తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఏమేమి వస్తాయి, ఆథరైజ్డ్, సబ్స్క్రైబ్డ్, పేడ్ అప్. క్యాపిటల్ ఏమొస్తాయో తెలుసు, రిజర్వ్స్ ఏమొస్తాయో తెలుసు, బారోయింగ్స్ అంటే ఏంటో కూడా తెలుసు. జస్ట్ ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు సరిపోతుంది. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ అండ్ లీవ్ ఇట్ ద ఆన్సర్ రైట్. సబ్స్టిట్యూట్ చేయండి, లీవ్ చేసి ఆన్సర్ వదిలేయండి, ఏం కాదు. మీకు లాస్ రాదు. మెయిన్ థింగ్ ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసి వచ్చేసేయండి. వాడు మీకు చూసుకుని వదిలేస్తాడు, సబ్స్టిట్యూట్ చేసి టోటల్ చేసి వచ్చేసేయండి అంతే. గుర్తుపెట్టుకోండి. లేదా బ్యాంకింగ్ ఆప్షనల్ తీసుకోండి. నన్ను అడిగితే సబ్స్టిట్యూట్ చేసి వచ్చేసినా సరిపోతుంది. ఇదిగో ఏం చేయలే, సబ్స్టిట్యూట్ అండ్ కేమ్ అవుట్, సబ్స్టిట్యూట్ అండ్ కమ్ అవుట్, సబ్స్టిట్యూట్ అండ్ కమ్ అవుట్. బెస్ట్ థింగ్. ఇదిగోండి షెడ్యూల్ 3 చేసిన, సబ్స్టిట్యూట్ చేసిన, టోటల్ చేసి వచ్చేసాను. ఆర్ఎల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వాల్యూస్ అన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డిఫరెన్స్ వస్తుంది కదా, ప్రాఫిట్ ఆర్ లాస్. గ్యారంటీగా ప్రాఫిట్లో వస్తే 25% స్టాట్యుటరీ రిజర్వ్స్కి ఇవ్వాలి. ఇట్స్ ఎ రూల్ మ్యాండేటెడ్ బై ఆర్బిఐ. బ్యాంకింగ్ కంపెనీస్లో ఏమైనా ప్రాఫిట్ వస్తే అందులో 25% అనేది స్టాట్యుటరీ రిజర్వ్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్స్ మ్యాండేటెడ్ బై ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసింది, అది మెయిన్ థింగ్. సో అదొక్కటి గుర్తుంచుకోండి. సబ్స్టిట్యూట్ చేసి వచ్చే బదులు రెవెన్యూ అకౌంట్లో మాత్రమే క్యాష్ క్రెడిట్ శుద్ధి. చెప్పిన బ్రెయిన్ యూజ్లెస్ ప్రాబ్లమ్స్ అన్ని ఎంత చేసుకున్నా చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చేయడానికి మాత్రమే ఇచ్చిన. నెక్స్ట్ బ్యాంకింగ్లోని ఇంకో పార్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ అని ఉంటుంది. జస్ట్ 4 మార్క్స్, అది 4 ఆర్ ఇప్పుడు 5 మార్క్స్ అయిందిలే. స్టాండర్డ్ అసెట్స్, సబ్ స్టాండర్డ్ అసెట్స్ అన్ని ఇదిగోండి. ప్రొవిజన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్. స్టాండర్డ్ అంటే 0.4, సబ్ స్టాండర్డ్ అంటే 15, ఫుల్లీ డౌట్ఫుల్ అంటే 100%, డౌట్ఫుల్ అప్ టు 1 year 25%, లాస్ అసెట్స్ అయితే 100. ఇంతే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లంలోకి వస్తున్నాం చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్ కొంచెం క్లియర్గా చూసుకోవాలి, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నన్ను అడిగితే ఇక్కడ ఇస్తారులే క్వశ్చన్లో. ఇదిగోండి అడ్వాన్సెస్, స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్ మీకు ఏడ కనబడ్డ. స్టాండర్డ్ అంటే 0.4, సబ్ స్టాండర్డ్ అంటే 25, డౌట్ఫుల్ అసెట్స్ నాట్ కవర్డ్ బై సెక్యూరిటీ 100, లాస్ అసెట్స్ 100. ఇది 25. ప్రొవిజన్ క్యాలిక్యులేషన్ ఓపిక ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు, బట్ చూసుకోవడం బెటర్. సబ్స్టిట్యూట్ చేసి వచ్చేసిన మీకు మార్క్స్ వస్తాయి. ఇప్పుడు చెప్పేస్తాను ముందే. సబ్స్టిట్యూట్ చేసి టోటల్ చేసి వచ్చేసాను, బికాస్ ఇది కరోనా ఇయర్ అని అందరికీ తెలుసు. సో మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయడం. బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ తెలిసినవి, సబ్స్టిట్యూట్ చేయడం వచ్చేయడం.
ఓపిక ఉండే మాకు మార్క్స్ ఎక్కువ కావాలనుకుంటే సాల్వ్ చేయండి, లేదంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఉన్నవే 2 అవర్స్‌లో మీరు ఎంత గింజుకున్నా టైం సరిపోదు. ఇప్పుడు ఫైనల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఈజీ సమ్స్. పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. పర్ఫార్మింగ్ అసెట్స్‌లో ఇంట్రెస్ట్ వస్తే యాడ్ చేయాలి. ఓన్లీ ఇంట్రెస్ట్ రికగ్నైజ్డ్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్‌లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ అండ్ ఏం లే, సీదా పర్ఫార్మింగ్ అసెట్స్ ఇంట్రెస్ట్ వస్తే యాడ్. దీనిలో యాక్చువల్‌గా రిసీవ్ చేస్తేనే యాడ్ చేస్తాం. దీనిలో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన యాడ్ చేసేస్తాం. రిసీవ్ అయితేనే యాడ్ చేస్తాం. బికాస్ ఏది కరెక్ట్ ఏది రాంగో మనకు తెలవదు. సో, అందుకని. ఇదిగోండి రేట్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇందాక చెప్పిన ప్రాబ్లమ్‌లో. లాస్ పుల్ 100%. సేమ్ అంతే 4 మార్క్స్ వచ్చేసాయి మాక్సిమం. 4 మార్క్స్. స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్ చెప్పినా కదా! సీదా బాయ్. దీనిలో కొంచెం బ్రెయిన్ వాడాలి. ఫ్రమ్ ద ఎక్స్ట్రాక్టెడ్ ట్రైన్ అండ్ ఒరిజినల్ బిల్లు అందులో ఇయర్స్ ఇస్తాడు. టర్మ్ 4 మంత్స్ ప్లస్ గ్రేస్ పీరియడ్ 15 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ 18థ్‌కి. జనవరి టు ఏప్రిల్ 18థ్ ఎన్ని డేస్ ఉన్నాయో చూసుకోండి, క్యాలిక్యులేట్ చేయండి, వేసేయండి. సేమ్ థింగ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. టర్మ్ 4 మంత్స్, 1 మంత్ గ్రేస్ పీరియడ్ అనుకుంటా. లేదు. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ మే 18th. జస్ట్ 10%. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఇస్ క్రెడిట్ హెడ్. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. ఒరిజినల్‌గా మెచ్యూర్ అయ్యే డేట్ అది. మార్చ్ 31 తర్వాత ఇంకెన్ని డేస్ ఉన్నాయి? మార్చ్ 31 తర్వాత వచ్చే డేట్స్‌ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది అంతే. మార్చ్, ఏప్రిల్, మేకి 1 మంత్ తర్వాతనే అవన్నీ మెచ్యూర్ అయినాయి. మెచ్యూర్ అయిన డేట్స్ మనకి క్వెషన్‌లో మెన్షన్ చేస్తాడు లేదా చెప్తాడంతే. ఇన్సూరెన్స్ కంపెనీస్‌లో చెప్పినాంగా ప్రొవిజన్స్ సూత్తి. ప్రొఫార్మా నేర్చుకుని పోయి బ్యాలెన్స్ షీట్‌లో సబ్స్టిట్యూట్ చేసేస్తారండి. మార్క్స్ ఏం వస్తాయి. సేమ్. అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అకౌంట్. ఇంట్రిమ్ బోనస్. టేక్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజ్ అన్ ఆప్షనల్ బెటర్ ఆప్షన్. అన్నీ చదువుకొని పోయి బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకొని పోయి ఆన్సర్స్ రాసిన ఏం రావు. టేక్ 4 చాప్టర్స్. బ్యాంకింగ్, అమాల్గమేషన్, అక్వజిషన్, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. జస్ట్ ఇవి చదువుకొని పోయిరండి. లిక్విడేషన్ ఫస్ట్ లెసన్ చెప్పినాం కదా అది. సో ఇది మొత్తం మీరు ఎంత చదువుకున్నా లాస్ట్‌లోకి ఎక్కవు ఆన్సర్స్. సో వదిలేయండి బెటర్ ఒక లుక్ ఇచ్చుకొని పోండి. కాన్ఫిడెన్స్ ఉంటది. అమ్మా! అట్లీస్ట్ అది పోయినా గాని ఇది ఉంటదనే కాన్ఫిడెన్స్ ఉంటది. ఆప్షన్ అని చెప్పేసినాం. ఇక్కడే నేను ఆప్షన్ పెట్టేసిన. జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ టేక్ ఇట్ యాస్ ఆప్షన్ బెటర్ బ్రోస్. హెడేక్ ఉండదు, హెడ్డింగ్ ఉండదు. ఎందుకు? బర్డెన్ తగ్గించుకొని చదువుకోవడం బెటర్ కదా! అంతే. సో ఇక్కడితో వైండ్ అప్ చేస్తాం. ప్రణయ్ చెప్పు. ఇంట్లో ఏం లేవు. ఆ! 3. ఆ! ఎవరు పంపలే ఇంపార్టెంట్. లేదులే ఇంట్లోనే ఉన్నా.